వెల్కమ్ బ్యాక్. పల్లెల్లో పాలిటిక్స్ యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదు. సొంత గుర్తులపైనే అటు సర్పంచ్లు వార్డు మెంబర్లు పోటీకి దిగుతారు. పల్లెల్లో రాజకీయ వాతావరణం ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఎన్నికలు ఉంటాయి. బట్ సిచ్యువేషన్ కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా చూస్తే మారుతూ వస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో పట్టు కోసం ఇక్కడ పట్టు సాధిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చు అన్నటువంటి ధీమాతో ఈ పల్లెలపైన కూడా పార్టీలు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ అనేవి దాఖలవుతున్న సిచ్యువేషన్ నిన్ననే ప్రారంభమైంది, దాఖలవుతూ వస్తున్నాయి. సో ఒక్కో పార్టీ ఒక్కో విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తోంది. అధికార పక్షం అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తావన వచ్చినప్పుడు కావచ్చు, ఈ విజయం అనేది కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడినటువంటి క్రమంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కనుక చూస్తే పల్లెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, పల్లెల్లో పట్టు ఉందా లేదా, ఎటువంటి అంటే వచ్చేటువంటి ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలన్నటువంటిది ఒక టార్గెట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ చూస్తే ఉత్తర తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టుంది. ముఖ్యంగా పట్టణాల్లో చూస్తే బీజేపీకి డౌట్ లేదు, కాస్త పట్టున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ పల్లెల్లో పరిస్థితి ఏంటి అనేది బేరీజు వేసుకోవడానికి ఈ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి గెస్ట్లతో డిస్కస్ చేద్దాం. వాళ్ళ బలాలు అంటే వాళ్ళ సపోర్టర్స్కు వీళ్ళ పేరు చెప్తే ఏ విధంగా ఓట్లు పడతాయి అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెడుతుంది అనిపిస్తోంది, లేదంటే ఓవరాల్ చెప్పండి. ఉత్తర తెలంగాణ అనేటువంటిది సరే, అది మామూలుగా మీడియాలో వస్తున్నటువంటి కథనం ఏంటంటే మేము బలంగా ఉన్నాము, ఎంపీస్ ఉన్నారు మాకు, కాబట్టి ఆ కోణం లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు, దాన్ని ఆటోమేటిక్గా మీడియా తీసుకున్నటువంటి ఒక అంశం కిందనే ఉండవచ్చు. కానీ మొత్తం రాష్ట్రంగా మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తలు కానివ్వండి, వ్యూహాలు కానీ, ఎత్తుగడలు కానీ మాకు ఉన్నవి. ఇప్పుడు మేము అంతా కూడా 3-4 రోజుల నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ మేము మాటలు తక్కువ చేసినాం, గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు రేపు 30వ తేదీ నాడు ఇక్కడే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మేము కార్యశాల పెట్టడం జరుగుతున్నట్టు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎత్తుగడలు ఏంది అనేటువంటిది ఒక వారం రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. అది ఒకటి బ్రహ్మాండంగా మేము ముందుకు తీసుకుపోతున్న సందర్భము. మేము ఆల్రెడీ ప్రజలు చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తర తెలంగాణ కాదు, నేను రంగారెడ్డి జిల్లా వాడిని, నేను మహేశ్వరం ప్రాంతం అని. మా మహేశ్వరం ప్రాంతానికి సంబంధించి మండల ప్రెసిడెంట్ గతంలోనే ఎస్సీ భారతీయ జనతా పార్టీ జ్యోతి అనే అమ్మాయి ఎలక్ట్ అయినటువంటిది. యాచారంలో కూడా మేము ఎలక్ట్ అయినాము. మాకు సిటీ చుట్టూ ఉండే సర్వనగర్ మున్సిపల్ కార్పొరేటర్స్ దీంట్లో కూడా మేము మా 15 మంది సభ్యులు ఉన్నారు. మేము బలంగా ఉన్నటువంటి పరిస్థితి, కొత్తగా ఏం కాదు. కాబట్టి రంగారెడ్డి జిల్లా కూడా, మీరు ఉత్తర తెలంగాణ కదా, రంగారెడ్డి జిల్లా నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి మేము బలంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊరు ఎస్సీ దళిత మహిళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇవాళ మేము గెలవబోతున్నాం అనేటువంటిది. ఇది కిషన్ రెడ్డి గారి గ్రామము. చాలా చక్కగా మాకు మొత్తం మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఓట్లలో కూడా ఫస్ట్ 2 గ్రామాల లోపల మా అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల లోపల మా ఊరు ఒకటి ఉంది. అట్లాగే దాని ప్రభావం చాలా కీలకంగా ఉండేది, చాలా గొప్ప మార్పులు జరుగుతాయి. సరే, అక్కడక్కడ కొంత కనపడినటువంటి దాంట్లో అంటే మామూలుగా బీజేపీకి సంబంధించి ఈవెన్ మీరు కూడా కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు, మీరు అంటే బీజేపీ నేతలు ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి బీజేపీ గురించి కొంచెం పట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పల్లెల్లోకి వచ్చేసరికి సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, ఎన్నికలకు సంబంధించి వాటిపైన సపోర్ట్ అనేది. సో అట్లా లేదు, అది మీరు చాలా కాలం నుంచి వాదన వస్తున్నటువంటిది. ఎప్పుడు దత్తాత్రేయ గారు, నరేంద్ర గారు ఉన్నప్పటి నుంచి ఈ వాదనలు పట్టణ ప్రాంతాలలో ఉంటుంది, ఇది గ్రామాలలో లేదు అనేటువంటి. అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. ఖమ్మంలో మాకు 2,20,000 ఓట్లు పార్లమెంట్కి వచ్చినాయి మేడం. ఒక ఓటు వేస్తున్నారు కదా, ఎందుకు వేస్తున్నారు? బీజేపీ గుర్తు అనేది ఒకటి ఉంది అనేటువంటిది మామూలుగా తెలుసు కదా. నల్గొండ జిల్లాలో మాకు 2,00,000 ఓట్లు వచ్చినాయి, మీకు బలంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా. కాబట్టి అట్లాంటి పరిస్థితి వల్ల లేదు. ఎవరు ఊహించినారండి? ఎర్ర సైన్యం ఉన్నటువంటి జిల్లాలో ఉత్తర తెలంగాణ నక్సలైట్లు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ప్రాంతాల లోపల కాషాయ దళం రెపరెపలాడుతున్నటువంటిది. ఇది చెప్పారు ఎవరైనా? 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద ఇట్లా జరుగుతుందని చెప్పినారా? ఏం చెప్పినారు? కరీంనగర్ అంటే నక్సలైట్లు, నిజామాబాద్ అంటే నక్సలైట్లు, మావోయిస్టులు, ఆదిలాబాద్ అంటే అది, వరంగల్ అంటే ఇది, మెదక్ అంటే అది. ఇంకా కీలకంగా ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ కాషాయ దళం జెండా
ముందుకు రావాలనేటువంటిది మీరు గమనించాలి. కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ కాన్ఫిడెన్స్ ఏంటి పల్లెల్లో? మా కాన్ఫిడెన్స్ మాకుండే కాన్ఫిడెన్స్ మాకున్నది. మాకు బలంగానే మేము వస్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్కడెక్కడైతే మీరు అన్నట్టుగా ముందు మీడియా కూడా గుర్తించింది కాబట్టి థ్యాంక్స్. ఉత్తర తెలంగాణలో మాకు కీలకమైన ఆ ప్రాంతాల లోపల మాకు వచ్చేటువంటి స్థానాలు అధికంగా మాకు 70-75% మాకు స్థానాలు మాకు వస్తాయి. మిగతా ఇంకా 1-2 జిల్లాలలో కొంత ఇటు అటు ఉంటే ఉండవచ్చు, అది వేరే సంగతి. దాని గురించి నేను మాట్లాడాను. కానీ మిగతా హైదరాబాద్ చుట్టూ కానివ్వండి, ఇక్కడ మా మహబూబ్నగర్ సంబంధించినటువంటిది కానీ ఎక్కడెక్కడైతే మా ఎంపీలు గెలవడం జరిగినటువంటిదో ఒక బేస్ మాకు ఆల్రెడీ వచ్చింది. మేము తప్పకుండా అక్కడ గెలుస్తామనేటువంటిది ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి అయితే బ్రహ్మాండమైనటువంటి విజయావకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నదనేటువంటిది మాకు ఉండేటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారంగా వస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మేము మున్సిపల్ అన్నప్పుడు దాని వేరే టాపిక్ మేము మాట్లాడాలి. అప్పుడు పద్ధతి మీరే ఒప్పుకుంటున్నారు పట్టణ ప్రాంతాల్లో అనేటువంటిది. అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. మీరు చాలా మార్పులు వచ్చినాయి పార్టీలలో, ప్రజలలో మార్పులు వచ్చినాయి. మోదీ గారి పట్ల ఒక భావం పెరిగింది. మోదీ గారి యొక్క పాలన పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము అవునా కాదా ఇప్పుడు చాలా మంది సందర్భాలలో మీరు చర్చల్లో వస్తున్నది, మీడియాలో వస్తుంది, ప్రజల్లో వస్తుంది. ఆల్టర్నేటివ్ బీజేపీ అనేటువంటిది ఎవరు చెప్పినారండి? 5-6 ఏళ్ల కింద బీజేపీకి ఆల్టర్నేటివ్ అవుతుంది, 8 సీట్లు పార్లమెంట్లో వస్తాయని ఎవరు చెప్పినారు? 35% ఓట్లు మన లోకసభలో మాకు రావడం అనేటువంటిది మేము కూడా ఊహించలే. 35% రావడం అనేటువంటిది మేము కూడా ఊహించలే. వాస్తవానికి మేము అనుకున్న ఒక 30 దగ్గర ఆగుతామని అనుకున్నాం, కానీ అట్లా లేదు, పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన సత్తా ఏందో స్థానిక సంస్థల్లో ముఖ్యంగా సంబంధించినట్లో